హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షి అండ్ లావణ్య డైరీస్. మేము ఈ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసామండి. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో ఈరోజు మేము ఎగ్ పొటాటో కర్రీ చేయబోతున్నామండి. సో దీనికి కావాల్సింది 2 ఉల్లిపాయలు, చెక్క లవంగం, పసుపు, కారం, ఎండు కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ధనియా పౌడర్. సో ప్రాసెస్ ఏందో చూద్దాము. దానికంటే ముందు వీటిని మనం మిక్సీ వేసుకోవాలండి. ఒక కడాయి పెట్టుకోవాలండి. కడాయిలో 4 to 5 టేబుల్ స్పూన్స్ నూనె యాడ్ చేసుకోవాలి. నూనె కొద్దిగా వేడైన తర్వాత ఆవాలు, కరివేపాకు యాడ్ చేసుకోవాలండి. ఇవి కొద్దిగా వేగాక మనం ముందుగా వేసి పెట్టుకున్న మసాలాని యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా కొద్దిగా పచ్చివాసన పోయేదాకా వెయిట్ చేద్దాము. ఈ గ్రేవీ మనకి రోటీస్లో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుందండి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాము. ఫ్లేమ్ మనం సిమ్లో పెట్టుకోవాలండి, లేకపోతే మసాలా పచ్చివాసన పోదు. సో మసాలా కొద్దిగా వేగిందండి. సో దాని తర్వాత నీళ్ళు యాడ్ చేసుకుందాము. మసాలా ఇప్పుడు కొద్దిగా దగ్గర పడిందండి. మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లు, బంగాళదుంప యాడ్ చేసుకోవాలి. ఈ గ్రేవీ కొద్దిగా వేగేదాకా తక్కువ ఉంచుకోవాలండి. సో ఒక 5 minutes తర్వాత మన గ్రేవీ రెడీ అవుతుంది. అంతే అండి, మన గ్రేవీ రెడీ అయింది. సో ఫైనల్గా మనము దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాము. అంతే అండి, ఈజీ అండ్ టేస్టీ ఎగ్ పొటాటో గ్రేవీ రెడీ అయిపోయింది. సో ప్లీజ్ మీ అందరూ ట్రై చేయండి. ట్రై చేసి దీని టేస్ట్ ఎలా ఉందో ప్లీజ్ మాకు కమెంట్ చేయండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.